ఈ చరిత్రను మనం అధ్యయనం చేయాలి. మనకే తెలియకపోతే రేపు మనం అక్కడికి వెళ్ళి జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో, జిల్లాలో ఏం చెప్తాం ఆ పిల్లలకి? ఇప్పుడు ఇంతమంది మనం ఇక్కడ కూర్చున్నాం, రేపు తెలంగాణ వస్తే మనకేమొస్తుంది? ఏదో ఒక ప్రయత్నం ఉండాలి కదా. ఏం రావాలి అంటే మన ఉద్యోగాలు మనకు రావాలి. ఇవాళ మీరు మొదట కన్విన్స్ కావాలి. అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళని కన్విన్స్ చేయాలి. వాళ్ళని కన్విన్స్ చేయాలంటే ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు, అయ్యా మీ గ్రామం పక్కన ఒక పెద్ద వాగు పోతున్నది, ఈ వాగు మీద ఒక చిన్న బ్రిడ్జి కడితే ఆ వాటర్ ను ఇక్కడ మీ భూములకు పారించుకోవచ్చు. రేపు తెలంగాణ వస్తే ఈ పని చేయవచ్చు. చాలా సింపుల్. కనుక మీరు ఉద్యమంలోకి రావాలని మనం రైతులకు చెప్పవచ్చు. కార్మికులకి, అయ్యా ఇక్కడ హెచ్ఎంటీ మూసేశారు, ఆర్మీని మూసేశారు, గోదావరి మూసేశారు, వరంగల్ అజంజాయి మిల్లు మూసేశారు. రేపు తెలంగాణ వస్తే మనం వాటిని మళ్ళా తెలుసుకుంటాం. వాటి మళ్ళా తెరిపిస్తే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి. కనుక మీరు ఉద్యమంలోకి రావాలని మనం వాళ్ళకి అర్థించాం. కృష్ణా నది 293 కిలోమీటర్లు ఒక్క పాలమూరు జిల్లా. మొత్తం కృష్ణా నది ఈ తెలుగు నేల మీద. ఆంధ్రప్రదేశ్ అనడానికి కూడా నాకు ఇష్టం లేదు. మీరు కూడా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఆకండి. ఇది తెలుగు రాష్ట్రం. ఇది ఈ తెలుగు నేల మీద 293 కిలోమీటర్లు అత్యధికంగా ప్రవహిస్తున్న ప్రాంతం పాలమూరు జిల్లా. మరి ఆ పాలమూరు జిల్లాకి నీళ్లు ఇవ్వకుండా ఆ నీళ్లని ఎక్కడెక్కడికి తీసుకెళ్తున్నావయ్యా? ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నా. నీళ్ల కోసం కాదు, మీరు చెప్తున్నా చిన్న సింపుల్ పోతిరెడ్డిపాడు నిర్మాణం జరిగింది, నీళ్లు దోసుకు వెళ్లారు. ఇది మీరు చాలా పత్రికల్లో చూసి ఉంటారు, చాలా విషయాలు చదివింటారు. ఇక్కడ ఎంతమంది పోతిరెడ్డిపాడు వలన మనకు ఎంత నష్టం అయింది అనేటటువంటి ఎంతమంది చెప్పగలరంటే కష్టమే. ఎందుకు అనంటే దాన్ని లాజిక్ గా మనకు అర్థం చేయించే ప్రయత్నం చేయలేదు చాలా మంది. ఇంజనీర్స్, తెలంగాణ ఇంజనీర్స్ వాళ్ళు ఒక చిన్న కరపత్రం వేశారు. ఎన్ని పేపర్లు చదివా నాకు అస్సలు అర్థం కాలేదు. నాకు కొద్దిగా లెక్కలు రావు, లెక్కలో నేను పూరు, నాకు అస్సలు అర్థం కాదు. ఈ ఇంజనీర్స్ ఏం చేశారంటే ఒక చిన్న ఏదో ఈ వాటర్ బాటిల్ వేశారు కరపత్రం మీద. వాటర్ బాటిల్ వేసి రాజశేఖర రెడ్డి ఏం చెప్తున్నాడంటే, వరద జలాలని తీసుకెళ్లి నేను పోతిరెడ్డిపాడు కట్టాలని అనుకుంటున్నాననేది ఆయన బయట చెప్పి, అలుగు జల అదనంగా బ్యాక్ వాటర్ వెళ్ళిపోయేది. అంటే ఇది మొత్తం నిండిన తర్వాత కదా నువ్వు తీసుకెళ్లేదు చెప్పాడు ఆయన రాజశేఖర రెడ్డి. అప్పుడు ఈ ఇంజనీర్స్ కరపత్రంలో ఈ బాటిల్ వేసి, అయ్యా అలుగు జలం అంటేనే పైన పోయేది, బాటిల్ మొత్తం నిండి పైన పోయేది. నీవు పోతిరెడ్డిపాడు ఎక్కడ కట్టాలి? ఇక్కడ కట్టాలి, టాప్ లో కట్టాలి. కానీ నీవు ఎక్కడ కడుతున్నావు? ఎక్కడ నికర జలం ఎక్కడైతే ఉన్నదో నికర జలంలో కట్టాడు ఆయన. 885లో కట్టాల్సిన వాడు కిందికి తీసుకొచ్చి అడుగులో కట్టాడు. ఈ అడుగులో కడితే ఈ వాటర్ అంతా ఎక్కడ పోతుంది? పోతిరెడ్డిపాడుకు పోతుంది. నాగం సాగర్, అంతకన్నా ముందున్నటువంటి జూరాల, భీమా, కరపూర్ తెచ్చిపోతారా, సరళ సాగర్, ఇవన్నీ ఏమైపోవాలి? ఎండిపోతాయి ఆటోమేటిక్. కనుక రాజశేఖర రెడ్డి ఎట్లయితే కుట్ర చేశాడో ఆ వాటర్ని నింపుకోవడం కోసం ఆ వాటర్ను రేపు వర్షాలు వస్తాయో రావో అనుకొని రాయలసీమ ఇంజనీర్లు అందరూ కుట్ర చేసి వాటర్ను మురుగబెట్టుకున్నారు. మురుగబెట్టి ఏమైంది? కర్నూలు మొత్తం మునిగిపోయింది. ఇది ఇట్లా మీకు కొన్ని నేను మచ్చుకు చెప్తున్నాను. లాజిక్ గా కొన్ని విషయాలు మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన ప్రజల్ని మనం కన్విన్స్ చేస్తే తెలంగాణ వాళ్ళ రాకపోవచ్చు, సంవత్సరం తర్వాత రాకపోవచ్చు, మన ఉద్యమాన్ని బట్టి ఉంటది. కానీ మన విషయాన్ని వాళ్ళ మనసులో నాటేస్తే ఇక ఆ తర్వాత నిన్న వదిలిన పోరాటం రేపు అందుకునే తప్పదన్నట్లు ఎవడో ఒకడు వచ్చి ఖచ్చితంగా అందుకుంటారు. అది తప్ప చరిత్ర.